తెలంగాణలో విద్యా వైద్య రంగాలు కుదేలవుతున్నాయని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బడ్జెట్లో విద్యా వైద్య రంగాలకు మొండి చేయి చూపించారని అన్నారు. విద్యా కమిషన్ సిఫారసులను కూడా పట్టించుకోకుండా కేటాయింపులు చేశారని విమర్శించారు. సీఎం దగ్గరున్న శాఖపై కూడా తనకు శ్రద్ధ లేదన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 3 లక్షల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు బండి సంజయ్. అది అంకెల గారడీలు కేటాయింపుల ప్రగల్భాలు తప్ప ఒక నయా పైసా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఒరిగింది లేదు. తిరిగి ఇక చిప్ప చేతికి ఇస్తాం బిచ్చమెత్తుకోరన్న పరిస్థితి వచ్చింది. ఇలా విద్య నాశనం చేసిర్రు, వైద్య నాశనం చేసిర్రు. ఇలా నువ్వు వేసుకున్నటువంటి విద్యా కమిషన్ అర్బన్ నక్సల్స్ భావాజాలం ఉన్నటువంటి వ్యక్తులతోని నువ్వు వేసుకున్న విద్యా కమిషన్ 16% బడ్జెట్ కేటాయించాలని చెప్పి నీకు నివేదిక సమర్పించింది. మరి నువ్వు వేసుకున్న అర్బన్ నక్సల్స్ విద్యా కమిషన్నే పట్టించుకోలేను, 8% మాత్రమే బడ్జెట్ కేటాయించినావు. మరి నీ శాఖ కన్నా కనీసం ఇంత బడ్జెట్ ఎక్కువ తీసుకుంటారే, ముఖ్యమంత్రి గారు ప్రేమ ఎక్కువ విద్యాశాఖ మీద అనుకునే వాళ్ళం. నీ శాఖ మీద నీకు పట్టు లేదు, నీ శాఖ మీద నీకు శ్రద్ధ లేదు.